బాబా భక్తులందరికీ కూడా నమస్కారమండి. ఆ బాబా గారి ఆశీస్సులతో మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని నేను ప్రతిరోజు బాబా గారిని కోరుకుంటున్నాను. బాబా గారి గురించి ఒక భక్తురాలు ఏం చెప్పిందో, వారికి ఎటువంటి అనుభవాలు కలిగాయో మనతో పంచుకున్నారు. బాబా గారి గురించి ఆ భక్తురాలి మాటల రూపంలోనే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడూ తోడుగా ఉండే బాబా, 2 రోజులు ఉద్యోగం వచ్చేలాగా అనుగ్రహించిన బాబా గారు. సాయి భక్తులందరికీ కూడా నమస్కారం. మా అమ్మాయి వివాహానంతరం ఆర్థికంగా నిలబడ్డానికి నేను 2024 జనవరి నెలలో నిండు గర్భంతో ఉన్న ఒక ఆవును 60,000 రూపాయలకి కొన్నాను. అది మా దగ్గరకు వచ్చిన నెల రోజులకు డెలివరీ సమయం ఆసన్నమై ఈనలేక అవస్థ పడుతుంటే డాక్టర్ పట్టి దూడను బయటికి లాగారు. ఆ దూడ ఒక్క 10 రోజులుండి చనిపోయింది. డెలివరీ అయినప్పటి నుండి ఆవుకు రోజు జ్వరం వస్తూ ఉండేది. ఎన్నో ఇంజెక్షన్లు, మందులు వాడాం. అదే సమయంలో నా ఆరోగ్యం బాగాలేక ఇక ఒక 20 రోజులు బాగా ఇబ్బంది పడ్డాను. ఆవు కూడా చాలా ఇబ్బంది పెట్టింది. సరిగా తినదు, నీళ్లు తాగదు. తెల్లారి లేచిన వెంటనే ఆవు ఎలా ఉందో అని ముందు దాన్నే చూసేదాన్ని. స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న నేను డ్యూటీలో ఉండగా నా ఫోన్ రింగ్ అయితే చాలు ఏం వినాల్సి వస్తుందో అని చాలా భయపడేదాన్ని. అంతలా నేను మానసిక వ్యధకు గురయ్యాను. ఇలా ఉండగా ఒకరోజు ఆవు ఉన్నట్టుండి పడిపోయింది. 10 సెలైన్ బాటిల్ ఎక్కించాము. అందరూ అది ఇంక బతకదు, మీరు దానికోసం చాలా ఖర్చు పెట్టారు, దాన్ని కసాయి వాళ్ళకి ఇచ్చేయండి, ఎంతో కొంత వస్తుంది అని అన్నారు. నేను ఏడుస్తూ మా వారితో చనిపోతే పూడ్చేద్దాం కానీ కసాయి వాళ్ళకి ఇవ్వద్దు అని అక్కడ ఉండలేక డ్యూటీకి వెళ్ళిపోయాను. మా వారికి కూడా దానిని కసాయి వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేక మన ప్రయత్నం మనం చేద్దాం అని చాలా ప్రయత్నాలు చేశారు. బాబా ఆశీర్వాదంతో ఆయన ప్రయత్నాలు ఫలించి ఆవు లేచి నిలబడింది. మా వారు నాకు ఫోన్ చేసి ఆవు లేచి నిలబడిందని చెప్పారు. నేను వెంటనే ఇంటికి వచ్చి మళ్ళీ డాక్టర్ని పిలిపించి ట్రీట్మెంట్ చేయిందాం బాబా ఊది నీళ్లలో కలిపి ఆవు చేత తాగించాను. బాబా దయ వల్ల ఆవు కోలుకుంది. కానీ దాన్ని నా దగ్గర ఉంచుకోవడానికి నాకు ధైర్యం సరిపోలేదు. ఆ విషయం మా తమ్ముడితో చెప్తే తను వేరే వాళ్ళతో మాట్లాడి ఆవును చూసుకునే ఏర్పాట్లు చేశాడు. ఆవును వాళ్ళతో తోలేశాక దాన్ని కొనడానికి 60,000 పెట్టాను. దాని వైద్యానికి మరొక 30,000 రూపాయల దాకా పెట్టానని మొదట బాధేసింది. కానీ ఏ వస్తువైనా, వ్యక్తి అయినా, ప్రాణి అయినా రుణం తీరే వరకే నీ దగ్గర ఉండేది అన్న బాబా మాటలు గుర్తొచ్చి ఏ జన్మలోనో ఆ ఆవుకు నేను రుణపడి ఉన్నానని, ఈ జన్మలో ఇలా ఆ రుణం అనేది తీరిందని నన్ను నేను సమాధానపరుచుకున్నాను. దాంతో నాకు చాలా మనశ్శాంతిగా అనిపించింది. 2 నెలల తర్వాత ఆవు ఎలా ఉందో చూద్దామని వెళితే వాళ్ళు దానికి సరిగ్గా తిండి పెట్టకుండా బాగా పాడు చేశారు. ఆవును చూసి వచ్చిన తర్వాత నాకు మళ్ళీ మనసులో భయం మొదలైంది. ఫోన్ రింగ్ అయితే గుండెలో దడగా ఉండేది. అప్పుడు మా తమ్ముడితో ఎంతకైనా ఆవును అమ్మేయమని చెప్పాను. కానీ ఆవు పరిస్థితి చూసి ఎవరూ కొనడానికి ముందుకు రాలేదు. అప్పుడు నేను ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆవును అమ్మేసట్లు చూడమని బాబా గారిని వేడుకున్నాను. బాబా దయ వలన మా అమ్మాయి, మామగారు ఎవరితోనో మాట్లాడి ఆవును 15,000 రూపాయలకు అమ్మేశారు. ఇలా బాబా ఆ సమయంలో నాకు చాలా తోడుగా ఉన్నారు. ఆయన ఎప్పుడూ నాతో ఉన్నారని, ప్రతి పని ఆయనే చూస్తున్నారని నేను నమ్ముతాను. అదే నిజం. చాలా చాలా ధన్యవాదాలు బాబా అని ఆ భక్తురాలు తమ మాటల రూపంలో ఇలా ఆ బాబా గారి గురించి కొన్ని విషయాలైతే మనతో పంచుకున్నారు. ఇంకొక భక్తురాలు బాబా గారి గురించి ఏం చెప్పారంటే, 2 రోజుల్లో ఉద్యోగం వచ్చేలాగా అనుగ్రహించిన బాబావారు. ముందుగా సాయి తండ్రికి, సాయి బంధువులకు కూడా నా నమస్కారాలు. 2023 నెల సెప్టెంబర్ నెలలో మా వారికి ఉద్యోగంలో ఒక సమస్య వచ్చింది. నేను చాలా చాలా వేదన అనుభవించి తండ్రి దయచూపు అని బాబాని వేడుకున్నాను. తర్వాత ఫేస్బుక్లో నీ భర్తకు వేరే ఉద్యోగం వస్తుంది, కంగారు పడకు అని ఒక సందేశం వచ్చింది. తర్వాత మా వారు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు. నేను ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేలాగా అనుగ్రహించండి ప్రభు అని బాబా గారిని వేడుకున్నాను. బాబా దయచేత 2 రోజుల్లోనే ఆ ఉద్యోగంలో చేరమని మా వారికి ఉత్తర్వులు వచ్చాయి.
ధన్యవాదాలు బాబా. ఎల్లవేళలా కూడా మీ పాదాల దగ్గర నాకు చోటు ఇవ్వు తండ్రి. మీకు శతకోటి వందనాలు సాయి అని మరొక భక్తురాలు బాబా వారి గురించి తమకున్నటువంటి జ్ఞాపకాలు మనతో పంచుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేసి మరింత మంది బాబా భక్తులకు షేర్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మనం కలుసుకుందాం.